కానీ ఈ పాట జనాన్ని అంతగా చైతన్యం చేయడానికి, సో నేను కూడా అడవుల్లోకి వెళ్ళాలి అనే వాళ్ళకు కూడా మీ పాట బాగా ఇదైంది, అంటే వాళ్ళని అట్లా చైతన్యం చేసింది. సో ఆనాడు అట్లుండే, ఆ హింస అట్లుండే, రాజ్య హింస అట్లుండే, పోలీస్ అట్లా వ్యవహరించే వాళ్ళు, దొరల దోపిడీ ఆ రకంగా కొనసాగింది. సో ఎందుకు ఇంత కనెక్ట్ అయింది పాట ప్రజల్ని? ఇప్పటికి కూడా మీరు చూడండి, ఇంత యూట్యూబ్ ఈ కాలంలో ఉన్నా కూడా మేము వెతుక్కుంటా వింటా ఉంటాం, బాగా వ్యూవర్షిప్ ఉంటుంది ఆ పాటలకి. మీరు చూడండి అన్ని లక్షల్లోనే ఉంటాయి, ఏ పాట ఓపెన్ చేసినా కూడా లక్షల వ్యూవర్షిప్ ఉంటుంది. ఇప్పుడు మేము లోపటుండి నేను వెనక మిలిటరీ డ్రెస్ ఉంటుంది నాకు, మిలిటరీ డ్రెస్ కొని అవి ఇది పెట్టుకొని పాట సాగిపోదమా మనం కలిసిపోదమా కలిసిపోదమా బీద సాద బ్రతుకు పోరు చేద్దామా మనం ప్రాణం ఇద్దామా అని పాట పాడి నెట్లో పెట్టినాం. ఎక్కడి నుంచి? అక్కడి నుంచే. ఏ ఇయర్ ఇది? 18-19. ఓకే. 3.5 లక్షల లైక్స్ వచ్చినాయి లోపల నుంచి. ఇంకా మ్యూజిక్ లేదు, ఏం లేదు, ఆడ లోపల అంత గుడిసె లెక్కలు పెట్టి అలా రికార్డ్ చేసి పంపించేసినాం. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే చెమట సుక్కల సంబంధించిన పాటలు, కళాకారులు కూడా ఏమంటాం మట్టిలో నుంచి వచ్చిన కళాకారులే, మొత్తం మెజార్టీ కళాకారులు మట్టి నుంచి వచ్చిండ్రు. తర్వాత వాళ్ళు ఆ గ్రామాలలో ఉన్న ఎందులో ఒక కళ రూపంలో ఉన్నది వాళ్ళకు. కాబట్టి అట్లా ఈ పాట వీళ్ళు ఏమైపోయిందంటే ఆ పాటలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. అంటే ఎవరైతే కావాలనో వాళ్ళు వాడుతుండ్రు, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయినాయి అవి. అది మెయిన్ కారణం. కాబట్టి దీనికి ఇంకోటి ఏంటిదంటే సాహిత్యం. ఇప్పుడు నరసింహరావు అందుకోసమే బి నరసింహరావు జన్నాట్య మండలి పాటల పుస్తకంలో ముందు మాటలు రాస్తారు. జన్నాట్య మండలి కళాకారులు సరంజామతోటి భూమిలోకి దిగేసి వజ్రాలను తీసుకునేసి దాన్ని తీసుకొచ్చేసి సానబెట్టిండ్రు. సానబెట్టి జనంలోకి తీసుకుపోయే వరకు అవి జిడ్డలు మన్నాయి అని రాస్తాడు ఆయన. అంటే దీని అర్థం ఏంటిది? ఉదాహరణకు, నీ ఇంటి ముంగడికొస్తా, నీ సూరు మూలకొస్తా, చిన్నగా సీటి కొడతా, మెల్లంగా లేసి రావమే నల్ల రాగులమ్మ. నా ఇంటి ముంగడికొచ్చి చిన్నగా సీటు కొడితే, మెల్లంగా లేచి వస్తే, పక్కల బాలుడుండే పందిట్ల పురుషుడుండే, నేను ఎట్లా లేచి వద్దురో మనసు మల్లారెడ్డి. జానపద ఎంత సాహిత్యం చెప్పు, అంటే అద్భుత సాహిత్యం. దాన్ని పేదొల్ల మొద్దు బిడ్డ తెచ్చుపల్లి రే చుక్క కత్తి మీద సాము నీవు కదా నానా దొంకినావు, సావు నీకు లేదనో కైరి గంగన్న, 200 పోరు గంగన్న. అట్లా ఆ ప్రజల బాణీలు తీసుకొచ్చి వీటిని సానబెట్టిండ్రు. పదాలు కూడా అన్ని వాడుక భాష, అది వాడుక భాషల. కాబట్టి అందుకోసమే అవి అట్లా జనంలోకి పోయినాయి. మీరు రాసేవారా పాటలు? రాసిన. మీరు రాసి ఫస్ట్ వాడిన పాట, రాసిన పాట? చెల్లెలా ఓ స్వరూప అంటే గుజరాత్ లో ఒక బాణి ఉంటది, ఫంకిడా మేరీ ఫంకిడా, ఆ బాణి తీసుకొని రాసిన. అయితే మేము రాసిన పాటలు ఎట్లుంటాయంటే, ఇక మాకు సాహిత్యం అప్పుడు తెలివై కదా, మళ్ళీ గద్దర్ పక్కకున్నాం, ఈయన విజిల్ పేలుతాయి, ఇక మేము పక్కకు పెట్టుకుంటుంటాం. ఎందుకంటే ఈయన చాలా సాయుధంతో ఉంటాయి, మేము మన పక్కకు పెట్టుకుంటే అయిపోతుంది. ఉదాహరణ మేము సావులలో పాడుతుంటే, చాలు చాలు జీవాత్మ ఎడువాకుమా, తానే ఇచ్చి ఉన్నాడు తానే తీసుకున్నాడు, చాలు చాలు జీవాత్మ ఎడువాకుమా. దాన్ని తీసుకొచ్చి చాలు చాలు భావాదం బంధు పెట్టుమా, ఏడ్చిందే ఏడుస్తావు మొత్తుకుంటావు, చాలు చాలు భావవాదం బంధు పెట్టుమా అని కలుపుతుంది. బిందైతే ఉన్నది కాది బిందకు దగ్గ నాదులు లేడమ్మలో, వాని కన్నుల్లోన సూరన్న రేఖలున్నాయో, వాని పాదం మీద బంగారు బాలుడున్నాడు. ఈ సాహిత్యం చెప్పు, ప్రజల సాహిత్యం అంతే, చాలా గొప్ప సాహిత్యం. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఎర్రెర్రదన్ ఆ బోరంగల్లు వీరుడంట శూరుడంట, శూరుని పేరెందమ్మో మా విద్యాలారా వీరుని పేరెందమ్మో, అట్లా తీసుకొచ్చేసి. ఒక్కరు కాదన్న, ఇప్పుడు గద్దరు, వంగపండి ప్రసాద్ ఫేమస్ అయింది, కానీ ఫేమస్ కానీ రచయితలు చాలా మంది జన్నాట్య మండలు. వాళ్ళకి ఈ సందర్భంగా అభివందన తెలియజేస్తున్నారు.
కాబట్టి అందుకోసమే జనాటం నిలబడగలిగింది. ఎంతోమంది రచయితలు. ఇప్పుడు మనకు ఇప్పుడు గద్దె రాసిన పాట అనుకుందరు, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరో, ప్రతి పనికి మనం రా, సుత్తే మనది, కత్తి మనది, పార మనది, పలుగు మనది, బండి మనైరో, బండెట్లు మనైరా, ఏ గావ్ హమారా, ఏ గల్లీ హమారీ, ఏ బస్తీ హమ్సే హై, హర్ కామ్ హమ్సే హై, హల్ అప్నా హస్యా అప్నా హతోడ్ అప్నా కులాడ్ అప్నా తో, बैल अपना रे, बैल गाड़ी अपना रे, तो जालिम कौन रे, उसका जुल्म क्या रे, चल जालिम कौन रे, उसका जुल्म क्या रे. ఎంటి ఖాన్ ట్రాన్స్లేట్ చేసి ఎంటి ఖాన్ ట్రాన్స్లేట్ చేసి, నేను గద్దరు పోయినాం ఎంటి ఖాన్ దగ్గరికి. ఆయన విరసంలో వెంబడు పాత వరల్డ్ సిట్లు ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి మేము ఇది చేసుకున్నాం. తర్వాత మేమేం చేస్తుంటాం అంటే, ఇప్పుడు मस्जिद मंदिर गिरजाघर ने बांट लिया भगवान को, धरती बाटी सागर बाटा मत बांटो इंसान को. हिंदू कहता मंदिर मेरा धाम है, मुस्लिम कहता मक्का मेरा अल्लाह का ये नाम है. हिंदू कहता ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. मुस्लिम कहता अल्लाह అక్బర్, ఆషాదు ఇల్లల్లాహు అక్బర్ అని పాడుతుంటుంది. అరే మన ముస్లిం ఓడరా ఆయన అందుకుంటున్నారు. అందరు కనెక్ట్ అంటే ఆయన రాసుకున్నాం ఆయన తోటి. ఏమిటి మీరు ఎట్లా చేస్తారు, మేము అల్లా అని ఇడిచిపెడుతున్నాము అంటే ఆయన రాసిచ్చిండు. దాన్ని ప్రాక్టీస్ చేసిన. ఎవరు బాధిగా నేనే అంతే. జైనంలో ఈ అల్లాది ఎవరు, ఎందుకంటే మనకు సిటీ సంబంధం ఉంది కాబట్టి హిందీ కూడా కొద్దిగా ఇదైంది. మళ్ళీ మేము హిందీలో పోయిన తర్వాత ఆ హిందీ మీద కేంద్రీకరణ పెట్టినాం. కాబట్టి హిందీ పాటలలో చాలా విలాస్ గోఖరే చాలా బెటర్ పాటలు. ఈ సాహిత్యం అంతా ఎట్లా మీరు ఇది చేసేది అంటే, మీకు చర్చ కూడా పెద్దగా ఉండేది కాదు కదా. మీరు అంటే మీరు పేపర్లు ఇవన్నీ పుస్తకాలు ఇవన్నీ చదువుతుండే వాళ్ళ అంటే ఇప్పుడు వీళ్ళు రాస్తుండే కదా, వీళ్ళు ఏం తప్పులు ఉన్నాయని మేము చూసుకుంటుంటే మేము అరే గద్దరితో అంటుంటే. ఇప్పుడు మేము ఆయన పాట రాసిండు కదా, గ్యాంగొల్లమండి మేం బాబు, గరీబొల్లమండి మేం బాబు, గ్యాంగొల్లమండి మేం బాబు, మేం గరీబొల్లమండి మేం బాబు, మా సొంత చుక్కలారబోసి రైలు పట్టలేస్తాం, గ్యాంగొల్లమండి మేం బాబు. లాడ్స్ మీద దూరం వచ్చి లైన్ మీద దూరం వచ్చి లైన్ మీద లేవనని పెట్టిండు. ఆ దగ్గరికి పోయి గ్యాంగోల దగ్గర పాడితే వాళ్ళు దాదా లైన్ మీద దూర కాదు, లాడ్స్ మీద దూర వచ్చి పెట్టుండ్రు. అంటే లాడ్స్ అంటే అది నూకుతారు కదా, ఇట్లా కూర్చుంటాడు దాని మీద, ఆ చెకప్ చేస్తాను ఆయన కూర్చుంటాడు, వీళ్ళు నూక్కుంటూ పోతా పట్టాల మీద, ఆ పట్టాల మీదనే ఉరుకుతుండాలి. మిస్ అయింది అనుకో కథం ఆయన కాలు చేరిగిపోతుంది. ఆ లాడ్స్ మీద దూర అప్పుడు పెట్టిండు, లాడ్స్ మీద దూర వచ్చే లైన్ మీద లేవని పెట్టిండు. అంటే జనాలు కూడా దాన్ని ఎడిట్ చేసిండ్రు ఒక్కొక్కటి, అంటే వాళ్ళ లైఫ్ కాదు. తర్వాత ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఈ పాటలు ఎందుకు మీరు అన్నారు కదా ఎందుకు ఫేమస్ అయినంటే కదా వాళ్ళ జీవితం. కానీ రాజ్యము మొత్తం నిర్బంధించే ప్రయత్నం చేసింది కదా భయంకరంగా. చివరికి జననాట్య మండలి అంటే వీళ్ళంతా ఒక నక్సలైట్లు, మావోయిస్టులు. మీరు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? నిర్బంధం ఉంది కాబట్టి వెళ్ళాలనుకున్నారు, లేకపోతే మీరు అడవిలోకి వెళ్ళాలని అనుకోలే కదా. ఇప్పుడు ఉదాహరణ జననాట్య మండలి ఆలోచన గన్ను పట్టాలని ఆలోచన కాదు. మేము ఇక్కడ మంచి ఎడ్యుకేట్ చేస్తుంటాం కదా పాటలు పాడుతూ. ఎందుకు ఉదాహరణ పౌరక్కలు అయిన రోడ్డు మీద హైదరాబాద్ దిల్సుకున్నా చంపేసి మమ్మల్ని ఇడిచి పెడతారా? అంతే కదా. అంటే మేము ఇంకా డైరెక్ట్ అదే ఏదంటే అది కదా. అంతే. అడగండయా మీరు అడగండయ్యా ఓట్లేసు, అరే ఓట్లు అడిగే లీడర్లను అడగండయ్యా, ఏమేమి చేసిండు ఎంతని చేసిండు, ఏమేమి చేసిండు ఎంతని మింగిండు, అడగండయ్యా ఇట్లని అడిగితే ఊకుంటాడు రాజు. ఊకుంటుందా? అందులో వెళ్ళిపోతుంది కదా. అందుకోసమే అది వాళ్ళు టార్గెట్. ప్రతి దాంట్లో ఏదైనా చూడండి మీరు, ప్రతి దాంట్లో ప్రశ్న. మా పాటల జనార్దన్ పాటల ప్రతి దాంట్లో ప్రశ్న ఉంటుండే. అమ్మ జనం అంటే ఒక రకంగా ఇప్పుడు వాళ్ళ అడవిలో ఉండి వాళ్ళ కొట్లాట వాళ్ళది ఒక ఎత్తు అయితే, మీరు జనంలో ఉండి మొత్తం సిస్టమ్ నే మార్చిపడేస్తున్నారు. అంతే అట్లా ఆ బలం ఉంది పాటకు. కాబట్టి అట్లా నీకు అందుకే ఇప్పుడు నీకు బాలరాబ్సన్ ఉన్నాడు కదా. ఇప్పుడు అదే జననాట్య మండలి మీద ఎలాంటి నిర్బంధం లేకుండా
అట్లా బయటనే ఉంటాం కొనసాగుంటే కదా. ఓ ఇప్పుడు అంతే జనాలు ఇట్లా ఊగిపోయేటోళ్ళేమో. అంతే 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 కదా. బయటనే ఉంటుంటాం కదా అంతే మేము, కదా. ఎందుకు పోతాం నిర్బంధం లేకపోతే. కానీ అట్లాంటి పాట ఇప్పుడు వస్తుందని మీకు అనిపిస్తున్నదా? మారిందా తక్కువ, అంటే మారిపోయింది. అటువంటి పాటలు లేవు. ఇప్పుడు మీకు పాడిన ఎందుకు ఇన్స్పైర్ అవుతున్నాయి ఇప్పుడు కూడా అవును. అంటే అవి ఒక లెజెండ్ పాటలు అనుకోరాదు, లెజెండ్ పాటలు అవి చరిత్రలో నిలబడిపోయిన పాటలు. ఇప్పుడు కొంతమంది రాస్తున్నారు కొంతమంది, అయితే ఇంకా అంటే నేను సాహిత్యం వాళ్ళకు చెప్పే కెపాసిటీ నాకు ఉన్నదో లేదో నాకే తెలియదు, కానీ ఆ అబ్జర్వేషన్ చేస్తే మాత్రము ఇంకా దాన్ని ఎక్కడో మిస్ అవుతుండ్రా అనిపిస్తుంది అన్నట్టు. మీరు అడవిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎదురైన కష్టమైన అనుభవం ఏదన్నా ఉందా?